సిద్దిపేట జిల్లా చేర్యాల 6వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ ముత్యాల అరుణ బాలనరసయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనను 6వ వార్డులో ఉన్న ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. గతంలో తాను సర్పంచ్గా ఉన్న సమయంలో చేర్యాల పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్గా ప్రజలు మరొక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చేర్యాల పట్టణ ప్రజలకు మరి ముఖ్యంగా 6వ వార్డు గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామ సర్పంచ్గా గ్రామ అభివృద్ధి కోసం వివిధ పథకాలను తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అప్పటి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆశీస్సులతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మాకున్నది కేవలం గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఎట్లాంటి అవకతవకలకు పాల్పడకుండా మనకున్న అభివృద్ధి నిధులతో పాటు అందరిని ఒప్పించి నిధులు తెచ్చుకొచ్చి అభివృద్ధి చేశాము. ఏది ఏమైనా ఎన్ని కష్టాలకు వచ్చైనా అసెంబ్లీ సాధించడంలో మా వంతు పాత్రను ఖచ్చితంగా నెరవేరుస్తాం. పాత్ర కాకుండా అందరినీ ప్రజలు సమీకరించి అసెంబ్లీ నియోజకవర్గ సాధనలో ఖచ్చితంగా కృషి చేస్తానని చేర్యాల పట్టణ ప్రజలు తెలియజేస్తున్నారు. ఈరోజు గౌరవ అభివృద్ధి ప్రదాత అయినటువంటి కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మన శాసనసభ్యులు గారి ఆశీస్సులతో నేను చేర్యాల మున్సిపాలిటీలోని 6వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా మీ అందరికీ నేను సుపరిచితురాలనే. గ్రామ సర్పంచ్ ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పథకాలను చేశాము. మన ముఖ్యమంత్రి ఇంతకుముందుకున్న ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పథకాలు చేశాను. 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీరందరూ నన్ను ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను.